హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మీ ముందుకి చాలా ఫాస్ట్ అండ్ ఈజీ ఒక రెసిపీతో వచ్చేసాను. అది ఏంటిదో కాదండి, మిల్ మేకర్ పులావ్. నేను ఎలా తయారు చేశానో చూసేసేయండి. నేనైతే ఒక 100 గ్రామ్స్ ఆఫ్ మిల్ మేకర్ తీసుకొని దాన్ని హాట్ వాటర్లో వేసి నానబెట్టాను ఒక 15 మినిట్స్ సేపు. అలాగే ఇంకో గిన్నెలోకి 1 గ్లాస్ ఆఫ్ బాస్మతి రైస్ కూడా తీసుకొని దాన్ని 15 to 20 మినిట్స్ నానబెట్టాను ఫ్రెష్ వాటర్ వేసేసి. ఈ లోపల నేను ఇంకో చిన్న గిన్నె తీసుకుని దాంట్లో కొన్ని బఠానీలు, ఆ తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిర్చి, క్యారెట్ కూడా ఇలా సన్నగా తరిగి పెట్టుకున్నాను. సో మిల్ మేకర్ ఈ లోపల 15 మినిట్స్లో బాగా వాటర్ని పట్టేసి వాటిని డ్రైన్ చేసేసి నేను పక్కన పెట్టుకున్నాను. అలా డ్రైన్ చేసిన దాన్ని మనము మ్యారినేషన్ అనేది చేసుకోవాలి. సో మ్యారినేషన్ ప్రాసెస్ వచ్చేసి ఏంటి అంటే చాలా ఈజీ అండి. లైట్గా పసుపు, ఉప్పు, కారం, ఒక 2 నుంచి 3 స్పూన్స్ ఆఫ్ కర్డ్ అనేది వేసి మిక్స్ చేసి పక్కన పెట్టుకోండి ఒక 10 నుంచి 15 మినిట్స్ సేపు. ఈ లోపల పాన్ పెట్టుకొని దాంట్లో కొంచెం గీ అనేది యాడ్ చేయండి. 1 నుంచి 1.5 స్పూన్ వరకు గీ యాడ్ చేసేసి బిర్యానీ దినుసులన్నీ వేసేసేయండి. అలా నెయ్యిలో ఈ బిర్యానీ ఎసెన్స్ అన్నీ కొంచెం టాస్ చేసిన తర్వాత మనం లైట్గా ఉల్లిపాయ, పచ్చిమిర్చి కూడా తీసుకొని వాటిని కూడా బాగా టాస్ చేసుకోవాలి. అవి లైట్గా కొంచెం కలర్ చేంజ్ అయ్యే లోపల అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసి వాటిని కూడా బాగా మిక్స్ చేసిన తర్వాత పచ్చివాసన పోయాక క్యారెట్ అండ్ బీన్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా యాడ్ చేసుకోండి. ఈ లోపల మనం దాంట్లో కొంచెం పసుపు, ఉప్పు, కారం కూడా వేసుకోవాలండి. వేసి బాగా మిక్స్ చేయాలి. మేము ఇక్కడ అసలు ఆయిల్ అనేది యూజ్ చేయలేదు కాబట్టి లైట్గా వాటర్ అనేది వేసుకొని చేశానండి. ఇలా మిక్స్ చేసిన దాంట్లోనే నేను 20 మినిట్స్ సేపు మ్యారినేట్ చేసి పెట్టుకున్న మిల్ మేకర్ని కూడా యాడ్ చేసుకున్నాను. మిల్ మేకర్ని యాడ్ చేసి లైట్గా మిక్స్ చేసిన తర్వాత గరం మసాలా అయితే నేను 1 టేబుల్ స్పూన్ యాడ్ చేశాను. అది కూడా మిక్స్ చేసిన తర్వాత 15 మినిట్స్ సేపు నానబెట్టుకున్న బాస్మతి రైస్ కూడా వేసుకొని ఒక్కసారి లైట్గా మిక్స్ చేశానండి. అలా మిక్స్ చేసి ఉంచిన రైస్లోనే నేను 1 గ్లాస్ ఆఫ్ వాటర్ అనేది వేసి ఉప్పు అనేది చెక్ చేసుకున్నాను. ఉప్పు పడితే లైట్గా ఉప్పు కూడా యాడ్ చేయండి. ఈ పలావ్ని మాత్రం సిమ్లో 2 విజిల్స్ వచ్చేంత వరకే ఉంచుకోండి. ఓన్లీ 2 విజిల్స్ అంతేనండి. చాలా టేస్టీ అయిన మన మిల్ మేకర్ పులావ్ అనేది రెడీ అయిపోయింది. నా దగ్గర కొత్తిమీర లేదు, నేను కొత్తిమీర యాడ్ చేయలేదు. మీరైతే కొత్తిమీర ఖచ్చితంగా యాడ్ చేయండి. ప్లీజ్ ఒకసారి రెసిపీని ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో నాకు కూడా చెప్పండి. థ్యాంక్ యూ.